రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు షాక్ ఇచ్చారు చంద్రబాబు. పిఠాపురం నియోజకవర్గం టీడీపీలో మార్పులు చేశారు. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఎస్వీఎస్ఎన్ వర్మను తప్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు చంద్రబాబు. ఆదివారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఇక ఇద్దరి భేటీలో వర్మ అంశం చర్చకు వచ్చింది. వర్మ పదే పదే రచ్చ చేస్తున్నారని పవన్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ఫ్లెక్సీ కోసం వర్మ జనసేన నేతలు బాహాబాహికి దిగారు. ఇక వర్మని ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తప్పిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, పిఠాపురం వర్మకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచినట్లే అనుకోవచ్చా? మరి బాధ్యతల నుంచి తప్పించడానికి అర్థం ఏంటి? ఖచ్చితంగా దుర్గా, రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో మరొక నేతకు ముఖ్యమంత్రి చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారని మనం చెప్పొచ్చు. పిఠాపురం వర్మ మాజీ ఎమ్మెల్యే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వర్మను ఆ బాధ్యతల నుండి తప్పిస్తూ తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం, మొన్న ఈ వీకెండ్లో జరిగిన చంద్రబాబు హైదరాబాద్ వెళ్ళినప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య ఒక భేటీ జరిగింది. పవన్ కళ్యాణ్ నివాసానికి పరామర్శ కోసం అని చెప్పి చంద్రబాబు వెళ్ళారు. ఆ సందర్భంగా ఈ అంశం చర్చకు వచ్చింది. ముఖ్యంగా పిఠాపురం వర్మ నియోజకవర్గంలో తనను డిస్టర్బ్ చేస్తున్నట్టు, తన పార్టీని డిస్టర్బ్ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. పదే పదే ఆ వర్మ రచ్చ చేస్తున్నట్టు అంశాన్ని ఇప్పటికే జనసేన నేతలు బయట మాట్లాడారు. పవన్ కళ్యాణ్ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పినట్టు తెలిసింది. సో ఇటీవల తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ నూతన కార్యవర్గం పొలిట్ బ్యూరో ప్రమాణ స్వీకారం అప్పుడు కూడా చంద్రబాబు వర్మను ఉద్దేశించి అందరి మధ్యలోని ఆ ఫ్లెక్సీల కోసం, ఆ పేరు కోసం గొడవలు పడడం సమంజసం కాదంటూ ఒక ఇండికేషన్ ఇచ్చారు. తర్వాత పవన్ కళ్యాణ్ మీటింగ్ తర్వాత పెద్ద ఎత్తున వర్మ పైన ఫిర్యాదు చేసినటువంటి తెలుస్తుంది. ముఖ్యంగా వర్మ చాలా డిస్టర్బ్ చేస్తున్నట్టుగా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేశారు. మరీ ముఖ్యంగా తాను డిప్యూటీ సీఎం కాబట్టి తన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుండి ఎవరు ఉండాల్సినటువంటి అవసరం లేదు, ఒక పవర్ సెంటర్గా ఉండడానికి వీలు లేదనే ఒక రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలోనే వర్మకి మరొకసారి ఆ చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే వర్మ ఎన్నికల సమయంలో కూడా చూస్తున్నాం, పొత్తుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ పొట్టి సందర్భంగా పవన్ కళ్యాణ్కి సీట్ ఇవ్వడం కోసం వర్మకి ఆ సీట్ త్యాగం చేశారు. ఆ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి రోడ్డు మీదకి వచ్చి బండ బూతులు కూడా తిట్టినటువంటి సందర్భం ఉంది. ఆ తర్వాత వర్మను బుజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఆన్ రికార్డ్, నిన్ను నా పక్కన ఉంచుకుంటా, నీకు మంచి క్యాబినెట్ స్థాయి గౌరవాన్ని ఇస్తానంటూ కూడా ముఖ్యమంత్రి అప్పట్లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. తీరా చూస్తే గడిచినటువంటి 24 నెలల్లో వర్మకి ఒక ఎమ్మెల్సీ పదవి కానీ లేదా ఇతర పదవులు కూడా ఏమేమి లేదు. అయితే వర్మని సెటిల్ చేయడం కోసం అని చెప్పి ఒక ల్యాండ్, ఆ పిఠాపురంలో ప్రభుత్వ ల్యాండ్ని వర్మకి రాసి ఇచ్చేసినటువంటి పరిస్థితి. ఆయన ఏదైతే ఒక ప్రాజెక్టుకి సంబంధించి హోటల్కి సంబంధించినటువంటి ప్రాజెక్టు కోసం, సో అక్కడ వ్యాపార లబ్ధి చేస్తాం కాబట్టి నువ్వు రాజకీయంగా ఇక కామ్గా ఉండాల్సిందే, వ్యాపార లబ్ధి నీకు చేకూర్చాను కాబట్టి ప్రభుత్వాన్ని ఉపయోగించనే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వర్మకి ఏ పదవి లేకుండా అసలు ఉన్నటువంటి పార్టీ పదవిని కూడా తీసేయాలని చెప్పి నిర్ణయించినటువంటి పరిస్థితి. సో వర్మ అనేక సందర్భాల్లో గడిచినటువంటి 24 నెలల్లో చాలా ఇష్యూస్ జరిగాయి. జనసేన వర్సెస్ తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా చంద్రబాబు ఫోటో కోసం వర్మ పదే పదే అక్కడ రచ్చ చేయడం అన్నది ముఖ్యంగా. ఎందుకంటే చంద్రబాబు ఫోటో కోసం నేను పోరాడుతున్నటువంటి ఒక ఇండికేషన్ పార్టీకి ఇవ్వాలని భావించారు. అదేవిధంగా వర్మని గతంలోనే ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అఫీషియల్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసేటువంటి అవకాశం లేకుండా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ కోరారు. అయినా సరే వర్మ పదే పదే జోక్యం చేసుకుంటున్నారని పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇప్పుడు ఫిర్యాదు చేశారు. సో ఇప్పుడు వర్మని పూర్తిగా పక్కన పెట్టేసి ఇక ఎన్నికల సమయంలో వర్మను బుజ్జగించడం కోసం చాలా హామీలు ఇచ్చారు, చాలా పదవులు ఇస్తామన్నారు, క్యాబినెట్ స్థాయి గౌరవం ఇస్తామని చెప్పిన తర్వాత ఎన్నికల అవసరం తీరిపోయింది కాబట్టి చంద్రబాబు ఎవరినైనా వదిలేస్తారని దానికి మరొక ఉదాహరణ వర్మ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఏకంగా తెలుగుదేశం పార్టీ బాధ్యతల నుండి తప్పించి ఇటీవల రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వర్మకి బాధ్యతలు ఇచ్చారు. ఇక
పిఠాపురం నియోజకవర్గంలో ఉండడానికి వీలేదన్నటువంటి ఒక సందేశాన్ని ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలకు కూడా ఒక సమన్వయ కమిటీ, ఎందుకంటే ఎక్కడైతే ఎమ్మెల్యే లేదా టీడీపీ ఉన్నటువంటి ఇన్ఛార్జిని మార్చాలనుకున్నా లేదా ఆ ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జిని తప్పించేటువంటి ప్రయత్నం చేసేటప్పుడు తెలుగుదేశం పార్టీ సహజంగానే ఒక సమన్వయ కమిటీ అన్న ఒక అంశాన్ని తెరపైకి తీస్తుంది. అంటే ఆ వ్యక్తులకు ఉన్నటువంటి పవర్ని తీసేసి ఒక సమన్వయ కమిటీకి అప్పచెప్పి పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించుకునేటువంటి ఏర్పాటు చేసుకుంటుంది. సో దాంట్లో భాగంగా ఇప్పుడు వర్మని అక్కడ తప్పించి అక్కడ ఒక సమన్వయ కమిటీని పార్టీ కార్యక్రమాల కోసం ఏది కూడా జనసేనతో జనసేన పవన్ కళ్యాణ్ ఆ వ్యవహారాల్లో కానీ జనసేన వ్యవహారాల్లో కానీ జోక్యం చేసుకోకుండా కట్టడి చేసింది. ఎందుకంటే గతంలోనే వర్మకు సంబంధించి వర్మని తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తుందో మంత్రి నారాయణ కూడా ఒక ఆడియోలో స్పష్టంగా చెప్పారు. మేము వర్మనే తీసి పక్కన పెట్టేసాం, మీరంతా లెక్క కాదని చెప్పి గతంలో నారాయణ చెప్పారు. ఇప్పుడు అధికారికంగా పూర్తిగా అధికారిక బాధ్యతల నుండి కూడా పార్టీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలను కూడా తీసి పక్కన పెట్టేసినట్టు పరిస్థితి. సో 2 సంవత్సరాల కిందటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి వర్మనే విపరీతంగా తెలుగుదేశం పార్టీ వాడుకున్న తర్వాత మీరు పొత్తులో సీటు త్యాగం చేస్తే అద్భుతమైన అవకాశాలు ఇస్తామని స్వయంగా చంద్రబాబు కేబినెట్ స్థాయి గౌరవిస్తామని కూడా చెప్పి ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేయడం అన్నది వర్మ అనుచరులకు కూడా మింగుడు పడినటువంటి పరిస్థితి ఉంది. దుర్గా.